నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఒకడు తన సొంత పాపాలను పట్టించుకోకుండా ఇతరుల తప్పుల మీద దృష్టి పెట్టే వేషధారణ తీర్పులను యేసు ఖండించాడు. ఇతరుల తప్పులను నిర్ధారించి తీర్పు తీర్చడానికి లేదా కొలత కొలవడానికి కఠినమైన ప్రామాణికాన్ని ఉపయోగించేవారు దేవుడు వారికి తీర్పు తీర్చేటప్పుడు లేదా వారిని కొలిచేటప్పుడు అదే స్థాయి కఠినమైన తీర్పు కోసం ఎదురు చూడాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునడి. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విని స్పందించే వాళ్లకు దేవుడు మరింత ఎక్కువ ప్రత్యక్షతను, అవగాహనను అనుగ్రహిస్తాడు. మనం ఏ కొలతతో ఇతరులను కొలుస్తామో మనకు కూడా అదే కొలతతో దేవుడు కొలుస్తాడు. అనగా కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 25-26 వచనాలలో దేవుడు మనుషులతో వ్యవహరించే తీరును గురించి ఒక ప్రాముఖ్యమైన నియమం ఇక్కడ కనిపిస్తుంది. మనుషులు తన పట్ల ఇతరుల పట్ల ఎలా మెలుగుతారో కొంతవరకు అదే రీతిలో దేవుడు వారికిని చేస్తాడు. దయాపరులు, యథార్థవంతులు, పవిత్రులు దేవుని దయను, యథార్థతను, పవిత్రతను వివరంగా తెలుసుకునేలా ఆయన చేస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. మనుషులు దేవుని పట్ల తమ సాటి మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అదేవిధంగా దేవుడు వారి పట్ల కూడా వ్యవహరిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలలో క్రీస్తును నిరాకరించే వారి యొక్క హృదయాలు కఠినమైనవి. తద్వారా వారు చేసే ప్రతి పాపమునకు దేవుడిచ్చే తీర్పు దినాన వారు ప్రతిఫలం పొందుకుంటారు అన్నది సత్యం. ఆయన ప్రతి ఒక్కరికి వాని క్రియల ప్రకారం ప్రతిఫలాలను సిద్ధపరిచి ఇస్తాడు. కనుక ఇతరుల ఎడల, దేవుని ఎడల మన క్రియలే కాదు ఆలోచనలు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడని, చూస్తూ ఉన్నాడన్న స్పృహ కలిగి మనం చేస్తున్నవన్నీ దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉంటే తీర్పు దినాన కూడా మంచి ప్రతిఫలం పొందేవారంగా మనం ఉంటాం. ఆమేన్.